క్రిస్టియానో రొనాల్డో ఈ పేరంటే తెలియని వారెవరు ఉండరేమో. పోర్చుగల్ లో చాలా పేద కుటుంబంలో రొనాల్డో జన్మించాడు. చిన్న ఇల్లు, తక్కువ డబ్బులు, కానీ తన కలలు మాత్రం చాలా పెద్దగా ఉండేవి. చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ అంటే ప్రాణం. స్కూల్ కంటే గ్రౌండ్ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. 12 ఏళ్ల వయసులో ఫుట్బాల్ అకాడమీ కోసం తన కుటుంబాన్ని వదిలి సిటీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ చాలా మంది అతన్ని చూసి నవ్వేవారు, విలేజ్ బాయ్ అని అవమానించేవారు. కానీ రొనాల్డో వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకోలేదు. అందరూ ప్రాక్టీస్ ముగించుకుని వెళ్లిపోయాక కూడా అతనొక్కడే గ్రౌండ్ లోని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. రోజు తన స్పీడ్, ఫిట్నెస్, షూటింగ్ ఇంప్రూవ్ చేసుకునేవాడు. అతని కష్టం చూసి మాంచెస్టర్ యునైటెడ్ లో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం అతన్ని గుర్తించడం ప్రారంభించింది. దాని తర్వాత రియల్ మాడ్రిడ్ లో చేరి ఫుట్బాల్ హిస్టరీలో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. 900 కంటే ఎక్కువ గోల్స్ కొట్టాడు. ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్, పోర్చుగల్ కి మేజర్ ఇంటర్నేషనల్ ట్రోఫీ సంపాదించాడు. ఆయనకు సుమారు 660 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. బహుశా ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్టియానో రొనాల్డో అంటే తెలియని వారే ఉండరేమో.